ప్రస్తుతం మనతో మంత్రి కొండా సురేఖ గారి పుత్రిక మనతో ఉన్నారు. ఆ దర్శనం కుటుంబ సమేతంగా అయితే దర్శనం చేసుకోవడం జరిగింది. మొదటిగా వాళ్ళ అమ్మగారు మంత్రి పదవి చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఆలయంలో ఇక్కడ దర్శనానికి అయితే రావడం జరిగింది. చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది? మీ అమ్మగారు మొదటిసారిగా ఇక్కడ మంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి జాతర ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి? బాగున్నాయండి, ఏర్పాట్లు అన్ని బాగా జరిగాయి. ఆ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశామని అమ్మ చెప్పడం జరిగింది. అది కళ్ళారా చూడడం జరుగుతుంది. ఎట్లా అనిపించింది ఇక్కడ ఈ రోజు దర్శనం కానివ్వండి, ఈ కళ్యాణం, ఈ ఆలయంలో యొక్క ప్రత్యేకతలు కానీ? అంటే మేము ప్రతి సంవత్సరం వేస్తామండి. మా బాపమ్మ ఉన్నప్పటి నుంచి కొన్ని ఇయర్స్ నుంచి వేస్తున్నాము, ఒక 30-40 ఏళ్ళ నుంచి వేస్తున్నాము. సో ఈసారి బాబు పుట్టాడు అని చెప్పేసి కొంచెం పెద్దపట్నం వేయటం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మీరు ఈ రోజు ఉదయమే వచ్చినట్టున్నారు ఆలయ దర్శనానికి. ఇక్కడ ఏర్పాట్లు కానివ్వండి, మీ అమ్మగారు మంత్రి అయిన తర్వాత మొదటిసారి ఇక్కడికి వచ్చారు, ఏర్పాట్లు కానివ్వండి, ఇక్కడ ఆలయాన్ని చూసి ఏమనిపించింది మీకు? బాగుంది, అంతే చెప్తున్నాను కదా, చాలా కలగా ఉంది. ఎందుకు అని అంటే ఇవాళ స్వామివారి కళ్యాణం జరుగుతుంది కాబట్టి, ఆ సందర్భంగా జాతర కూడా ఉంది కాబట్టి చాలా కలగా ఉంది. ఆలయము అదంతా చాలా బాగున్నాయి ఏర్పాట్లు అని అనిపించింది. థ్యాంక్ యూ. వింటున్నారు కదా, ఏర్పాట్లు అయితే కూడా అన్నీ బాగున్నాయి. ఖచ్చితంగా ఇక్కడ ఆలయానికి మేము గత 40 ఏళ్ళుగా వస్తుంటాము. మా బాబు పుట్టిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి మొక్కులు చెల్లించుకోవడానికి కుటుంబ సమేతంగా రావడం అయితే జరిగిందని చెప్తున్నారు.